హలో ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్ని. దిస్ ఈజ్ మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోకు ముందు 2 వీడియోస్ చేశాను. మీరు చూపిస్తున్నటువంటి ఇంట్రెస్టింగ్కి చాలా ఆనందంగా ఉందండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. మీకు డౌట్ రావచ్చు, సార్ ఏంటి మీరు అన్ని ఈ బుక్స్ గురించి చెప్తున్నారని. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏది చదవాలనే క్లారిటీ మనకు ఉండాలి. తర్వాత మనం ఎలా చదవాలి, రోజుకు ఎన్ని గంటలు చదవాలి, ఒక రోజులో ఒకే బుక్ చదవాలా, మల్టిపుల్ బుక్స్ చదవాలా, చదివి వదిలేయాలా, లేదంటే ప్రాక్టీస్ బుక్స్ కూడా చేయాలా అనేది నేను రాబోయే వీడియోస్లో మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో తొందరపడొద్దు. ఫస్ట్ మనం ఏం చదవాలనేది తెలుసుకుందాం. ఈ వీడియోలో కేవలం నేను కంటెంట్ గురించి మాత్రమే చెప్తాను, ఎస్ఏ మరియు ఎస్జిటి గురించి. నెక్స్ట్ వీడియోస్లో ఎస్ఏకి ఏ మెథడాలజీ బుక్స్ చదవాలి, ఎస్జిటికి ఏ మెథడాలజీ బుక్ చదవాలి అనేది నేను మీకు వీడియోస్ చేస్తాను. నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎస్జిటి మరియు ఎస్ఏ రాసేవాళ్ళు డిఎస్సి కోసం మరియు టెట్ కోసం చదవాల్సిన ఎస్సీఆర్టీ బుక్స్ ఏంటి, ఎస్ఏ బయాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ వాళ్ళు చదవాల్సిన బుక్స్ లిస్ట్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మనం 2024 టెట్కి మరియు 2025 డిఎస్సికి 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవడం జరిగింది. కానీ రాబోయే డిఎస్సిలో 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ చదవాల్సి వస్తుంది. నేను ఆ బుక్స్ కూడా వీడియోలో వివరించడం జరిగింది. ఫ్రెండ్స్, గత 2 సంవత్సరాల నుంచి ఏ బుక్ చదవాలి అనేటువంటి కన్ఫ్యూజన్లో యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. కానీ ఎక్కువ శాతం ఎస్ఏ వాళ్ళు 6th to 10th చదవండి అని చెప్తారు. 3 to 8, 3rd క్లాస్ to 8th క్లాస్ ఎస్జిటి వాళ్ళు చదవండి అని చెప్తారు. కానీ ఎవరు కూడా బెస్ట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ కవర్ పేజెస్ అనేది చూపించడం జరగట్లేదు. సో నేను చాలా కష్టపడి వాటన్నిటిని సేకరించి మీకోసం ఈ వీడియోలో వాటిని నేను స్లైడ్స్గా చూపిస్తూ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీరు వాటిని మాత్రమే చదవండి. ఫస్ట్ ఓన్లీ ఎస్సీఆర్టీ బుక్స్ మాత్రమే చదవండి. తర్వాత మీకు నచ్చిన మెటీరియల్ చదువుకోండి, అది మీ ఇష్టం. బట్ ఫస్ట్ అయితే మాత్రం గవర్నమెంట్ రిలీజ్ చేసే టెక్స్ట్ బుక్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. తర్వాత మీకు తెలిసిన పబ్లికేషన్స్ని ప్రాక్టీస్ బిట్స్గా వాడుకోండి. ఈ వీడియోలో 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ అన్ని సబ్జెక్టుల యొక్క కవర్ పేజెస్, వాటి యొక్క పబ్లికేషన్ ఇయర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 10th క్లాస్ బుక్స్ మెయిన్ పేజెస్ అండ్ అది ఏ సంవత్సరం ఫస్ట్ ఎడిషన్ అనేది మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది. మీకు టెక్స్ట్ బుక్స్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ నా యొక్క స్మాల్ సజెషన్, చాలామంది ఆన్లైన్లో బుక్స్ చదువుకుందాం అనుకుంటారు, కానీ మనం పెన్ను పెట్టి గీతలు గీసుకుంటూ చదువుకుంటే ఆ కిక్కే వేరు. సో మీరు రెఫరెన్స్గా ఆన్లైన్ బుక్స్ని వాడుకోండి, కానీ ఫోన్లో చదువుదాం అనుకుంటే అది కుదరని పని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ 10th క్లాస్లో స్టార్ట్ చేద్దాం. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ 2 సెమిస్టర్స్ ఉంటాయి. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2. బయాలజీ ఒకటే సెమిస్టర్. పాలిటిక్స్, సోషల్లో 4 ఉంటాయండి. జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, ఫైనల్గా ఫిజికల్ సైన్స్ కూడా ఒకటే పేపర్ ఉంటుంది. నెక్స్ట్ 9th క్లాస్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఫిజికల్ సైన్స్ 2 సెమిస్టర్స్ ఉంటాయి. బయాలజీ ఒకటే బుక్ ఉంటుందండి. మ్యాథమెటిక్స్ వాళ్ళు చెప్పాను. హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, పాలిటిక్స్ ఉంటుంది. 9th క్లాస్ కంప్లీటెడ్. 8th క్లాస్లో తెలుగు ఒకటి, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ 8thలో ఒకటే పేపర్ ఉంటుంది. బయాలజీ 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఫిజికల్ సైన్స్ 2 సెమిస్టర్లు ఉంటాయి. సోషల్ వచ్చేసి 3 బుక్స్ ఉంటాయి. ఒకటి రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, 2 అవర్ పాస్ట్ చరిత్ర, 3 సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్స్ అని. 7th క్లాస్ సోషల్ స్టడీస్, జనరల్ సైన్స్ ఒకటే పేపర్, మ్యాథమెటిక్స్ ఒకటే పేపర్, ఇంగ్లీష్ ఒకటే బుక్, తెలుగు ఒకటే బుక్. నెక్స్ట్ 6th క్లాస్ సోషల్ స్టడీస్ 1 బుక్,
జనరల్ సైన్స్ 1 బుక్, మ్యాథమెటిక్స్ ఒకటే బుక్ ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ ఒకటే బుక్ ఉంటుంది, తెలుగు ఒకటే బుక్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బెల్ బటన్ ఒకటి మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇది నా ఛానల్ యొక్క లోగో. ఇది నా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో అప్డేట్ మీకు అందిస్తాను ఫ్యూచర్లో. ఇది అన్ని ఎస్జిటి వాళ్ళకండి. ఎస్ఏ అన్ని గ్రూప్లు అంటే ఎస్ఏ మ్యాథ్స్ కానీ, సోషల్ స్టడీస్ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కంటెంట్ మనకి ముఖ్యంగా మెథడాలజీ గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో ఎస్జిటికి ఏ మెథడ్ బుక్స్ ఉంటాయి, ట్రై మెథడ్స్ ఎస్పెషల్లీ, అదేవిధంగా ఎస్ఏకి మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ వీళ్ళందరి గురించి నేను మెథడాలజీ బుక్స్ నేను మీకోసం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి ఈ లింక్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదములు.